అన్నా చెల్లెల మధ్య ఇటీవల వైరం రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి సో ఈ యువతరం ఆ కుటుంబంలో ఒక యువతరాన్ని తేవాలంటే ఇంకా నా కుమారుడే అనే ఆలోచన మొదటి నుంచి కూడా ఉండొచ్చు ఆమెకి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆమెకి ఆ ఎలక్షన్లో పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ ట్రాన్స్ఫర్ చేయడం అంట జరిగింది. మనం కనుక్కోవడం జరిగింది. ఎలక్షన్లో వారి ఓట్లను కూడా పోయిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలోని వాళ్ళున్న ప్రాంతం బాక్రాపురం అని వస్తుంది. ఆ పోలింగ్ బూత్లో వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. వైఎస్ కుటుంబం మొత్తం ఈ ఇద్దరు కుమార్తె కొడుకు కూడా అక్కడే బాక్రాపురంలో ఓట్లు కూడా వేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ రోజున మాట్లాడిన తీరు అయితే షర్మిల భవిష్యత్ తరం తప్పకుండా ఇదంతా ఊహాత్మమే అని చెప్పవచ్చు. అయితే మరోవైపు ఇదంతా ఏమో కర్నూలులో మాట్లాడిన తర్వాత ఒక చర్చనీయాంశంగా అంటే పులివెందులు కావచ్చు, ఉమ్మడి కడప జిల్లాలో కావచ్చు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏమే అబ్బాయి ఇంతవరకు చెప్పకపోతే ఈరోజు బయటపడ్డారు. సో మొత్తం మీద ఒక యువతరాన్ని తెస్తారేమో, భవిష్యత్తులో ఏమైనా వైసీపీకి ఏమైనా ప్రభావం చూపుతుందేమో అని ఒక చర్చ అయితే ఇప్పటికైతే మొదలైంది. ఇప్పుడే మొదలైంది. సో ఇది ఎంతవరకు పోయేది అనేది చూడాలి శ్రీహరి. అంటే మీరు అన్నట్లుగా ఎందుకంటే సరే కర్నూలులో ఇవాళ జరిగినటువంటి ఉల్లి రైతుల ఆందోళన కార్యక్రమంలో వారు వచ్చి ఉండొచ్చు, కానీ సరే వారు రాక దీనిపైనటువంటి చర్చ అంతా కూడా కడప జిల్లాలో లేదా కడప జిల్లా రాజకీయాలపైన, ముఖ్యంగా పులివెందుల సంబంధించినటువంటి రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మాత్రమే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే గత ఎన్నికల్లో షర్మిల కడప నుంచి ఆమె పోటీ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే తర్వాత ఆమె పులివెందుల్లో కూడా పోటీ చేస్తారా అనేటువంటి చర్చ కూడా అప్పట్లో జరిగింది. సో అయితే భవిష్యత్తులో ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా నుంచే రాజారెడ్డి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఆ రకంగా ఏమన్నా వాళ్ళ సర్కిల్స్లో వాళ్ళ ఉంటే అనుచరులు, ముఖ్యమైనటువంటి అనుచరులతో అయినా సహజంగా డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఏదన్నా అన్ని అంశాలు కాకపోయినా కొన్ని చర్చించే అవకాశాలు కూడా ఉంటాయి కదా సహజంగా. సో అలాంటి చర్చ కూడా ఏమన్నా జరిగిందా? ఇంకా ఏమన్నా సమయం తీసుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశమా, లేకపోతే జస్ట్ ఒక ఎలా ఉంటుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది అనేంత వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేదా ఖచ్చితంగా రాజకీయాల్లో తను రాజారెడ్డి అనే వ్యక్తి క్రియాశీలకంగా ఉండబోతున్నారా భవిష్యత్తులో? శ్రీహరి తప్పకుండా మీరు అన్నట్లయితే ఆ రాజకీయాల్లో ఉన్నట్లు అనేది అయితే 100% గ్యారంటీ. ఎందుకంటే మేము ఇంతవరకు చెప్పినట్లు మనం అనుకున్నట్లు ఇది ఎంత వ్యూహాత్మకంగా జరుగుతుంది. ప్రజల్లో రాజకీయ పరిస్థితులు అయితే కడప జిల్లాలో కొంత ఇద్దరి మధ్య వివాదం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న గత సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల ఒకవేళ ఓడిపోయినప్పటికీ ఆ ప్రభావం అయితే వైసీపీ పైన బాగా చూపింది. సో ఆ మేరకే యూత్ అదే ఈ అబ్బాయిని తీసుకువచ్చి రాజకీయాల్లో నడుచుకుంటే ఇంకా తప్పకుండా ఆ కుటుంబంలో ఎవరూ లేరు. 100% ఆ అబ్బాయిని తప్పకుండా రాజారెడ్డి వారసత్వంగా తప్పకుండా తెచ్చి ఆమె రాజకీయాల్లోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే ఇప్పటికైతే తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కొంత ఆలస్యం అయితే జరగచ్చు, కానీ భవిష్యత్తులో అయితే తప్పకుండా ఆమె నోట ఈరోజు బయటపడింది కాబట్టి తప్పకుండా ఆ అబ్బాయిని రాజారెడ్డిని తప్పకుండా రాజకీయాల్లోకి తెచ్చి ఇక్కడే కడప అంటే పులివెందులు కాకపోయినా మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా ఈసారి పెరిగే అవకాశంలో కడప జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ అయినా, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే బలపడుతూ ఉంది. కొంత వీక్ ఉన్నప్పటికీ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం, ఆ అభిమానులు ఇంకా కడప జిల్లాలో చాలా వరకు ఉన్నారు కాబట్టి ఆ రిక్వెస్ట్ మేరకే ముందుకెళ్ళి ఆ అబ్బాయిని రంగంలో దిగి రాజారెడ్డి పేరుతో రాజారెడ్డిని రంగంలో దింపి తప్పకుండా ఏదో కాన్స్టిట్యున్సీ నుంచి భవిష్యత్తులో పోటీ చేసే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి శ్రీహరి. అంటే వైసీపీ కావచ్చు, ముఖ్యంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కి కానీ ఆ పార్టీ శ్రేణులకు కూడా రాజారెడ్డి ఎంట్రీ అనేది ఒక షాకా, లేకపోతే ఇది ఊహించిన పరిణామమేనా? వీళ్ళకు కూడా ఎందుకంటే మనం అనుకున్నట్లు కానీ బస్సులో వీళ్ళకు కూడా షర్మిల ఐడియాస్ చాలా వరకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఇడుపుల బాయ్కి వచ్చినప్పుడు రాజారెడ్డి జగన్ రెడ్డి పులివెందుల్లో ఇలుపుల బాయ్కి వచ్చినప్పుడు 3 రోజులు తప్పకుండా ఉంటారు. సో ఈ 3 రోజుల్లో కూడా ఏమేం చేస్తుంది, వచ్చినప్పుడు ఏమే ఇడుపుల బాయ్కి వచ్చినప్పుడు ఆ గంటలోనే వెళ్ళిపోతుందా, ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడుతుందా, ఎక్కడైనా ఏం ప్లాన్ చేస్తుందా, వీళ్ళ నిఘా వర్గం ఎప్పుడు ఒకటి ఉంటుంది జగన్ రెడ్డికి. వాళ్ళు ఎప్పుడు ఏం పైన, ఎందుకంటే ఆ ఇద్దరు వైరం నడుస్తున్నందువల్ల ఎప్పుడు ఏమో మీద నిఘా పెడతారు. కాబట్టి ఈ నిఘా మధ్యలోనే వాళ్ళు ఈ అంశం కూడా వాళ్ళ దృష్టికి పోయి ఉండొచ్చు అనుకుంటున్నాము. తప్పకుండా ఆ అబ్బాయిని రాజారెడ్డిని రాజకీయాల్లో దింపుతారు అనే విషయం కూడా ముందే వీళ్ళు పసిగట్టు కూడా ఉండొచ్చు.
ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఏమో గురించి ఎంక్వైరీ చేస్తుంటారు వైసీపీ నాయకులు బ్యాచ్ కొందరు. ఆమె వెళ్ళిపోయే వరకు ఇడుపులపాయ నుంచి వెళ్ళిపోయే వరకు ఇలా జగన్ రెడ్డి పులివెందుల్లో ఉండి ఆమె మీద నిఘా పెట్టిస్తారనమాట. సో ఆ విధంగా ఈ ఇష్యూ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉండొచ్చు ఈ పాటికే. అయితే ఇప్పటి నుంచి కూడా ఇంకా ఒకవేళ ఈ రాజారెడ్డిని రాజకీయాల్లో దింపితే ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఏంటి అనేది భవిష్యత్తులో ఇతను నాకేమైనా శత్రువు అవుతాడు, ఇతను కూడా అవుతాడా, రాజకీయ శత్రువు అవుతాడా, ఇంకా అది కూడా ఆలోచన ఉండొచ్చు. ఇప్పటి నుంచి కూడా వైసీపీలో కొంత ప్రభావం పడుతుంది. ఎందుకంటే మన షర్మిల ఎన్నికల్లో పడింది కాబట్టి. సో ఇతని వాళ్ళు కూడా యూత్ కాబట్టి తప్పకుండా రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజారెడ్డి అభిమానులు ఇప్పటికి ఉన్నారు కడప జిల్లాలో. సో ఆ ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్త అయ్యే అవకాశాలు ఉన్నాయి శ్రీహరి. రైట్ శ్రీనివాస్, చూద్దాం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది. అన్ని అంశాలు మనం ఇప్పుడే చెప్పడం అది సహజంగా ఏదో జనరల్గా మాట్లాడినట్లుంటుంది. కాకపోతే భవిష్యత్తులో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో అవసరాలను బట్టి చేస్తారు అనేటువంటి విషయాన్ని షర్మిల స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబంలో 3 తరాలు నాయకులు రాజకీయాలు చేస్తూ ఉన్నట్టు దాన్ని మనం చూసాం. 4వ తరం సంబంధించిన విషయంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశం అయితే చేయబోతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు వర్షారెడ్డి, హర్షారెడ్డి వీరు ఉన్నత చదువులు చదువుకొని ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. భవిష్యత్తులో వారు వ్యాపారాలు లేకపోతే స్థిరపడతారా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తారా ఏంటనేది ఇప్పుడే మనం చెప్పలేం. కానీ ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. సహజంగా ప్రాంతీయ పార్టీని పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే అక్కడ సీట్ల కేటాయింపు కానీ, భవిష్యత్తులో ఎవరు తమ వారసత్వాన్ని అందుకోవాలి లేకపోతే ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని వారు నిర్ణయించే అవకాశమే ఉంటుంది. ఇక షర్మిల కుమారుడిగా రాజారెడ్డి ఆయన రాజకీయ భవిష్యత్తు